పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత వచ్చే ఫిబ్రవరి నెలలో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 చొప్పున 3 నెలల వాయిదాలలో ఒక్కొక్కరికి 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు. ఈసారి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 31వ తేదీగా పూర్తి చేయండి, లేదంటే వచ్చే 19వ విడత డబ్బులు అకౌంట్లో పడవు. ఇంతకీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్, కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా 18వ విడత డబ్బులు పడ్డాయి. ఇక 19వ విడతపై ఆశలు. అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఇప్పటి వరకు 18వ విడత డబ్బులు మాత్రమే అందాయి. గత అక్టోబర్ 5న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు జమ చేశారు. ఇప్పుడు కిసాన్ రైతులంతా 19వ విడత కిసాన్ డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో కిసాన్ యోజన డబ్బులను పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ధి పొందే రైతులు తమ కేవైసీ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ డబ్బులను ఇలా చెక్ చేయవచ్చు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కోసం రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల జనవరి 31లోగా పూర్తి చేసుకొని ఉండాలి. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి స్టేటస్ కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారులు pmkisan.gov.in ద్వారా నేరుగా స్టేటస్ గురించి చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయడమే. ఆపై మీకు అక్కడ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆపై డాటా బటన్ పై క్లిక్ చేస్తే సరి మీకు రిజిస్ట్రేషన్ మీకు స్క్రీన్ పై మీ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ బెనిఫిషరీ స్టేటస్ ఈజీగా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఇక కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారా, లేదంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవైసీ ప్రక్రియను లబ్ధిదారులు ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి విజిట్ చేసి సులభంగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ సైతం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ అగ్రికల్చరల్ ల్యాండ్ వివరాలను పొందుపరచాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించిన అన్ని రికార్డులను దగ్గర ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. వచ్చే ఫిబ్రవరి బడ్జెట్లో పీఎం కిసాన్ డబ్బులు 10,000కు పెంచే అవకాశం ఉందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే గాని నిజమైతే ఇకపై లబ్ధిదారు రైతుకు ప్రతి ఏడాదిలో 6,000కు బదులుగా 10,000 సాయాన్ని రైతులు అందుకోవచ్చు.